మాస బాగా మాఫియా సినిమా అంటున్నారు, కానీ ఇది లవ్ స్టోరీ అండి. మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ అడ్డా ఏంటంటే యూత్ ఎక్కువగా వాడే పదం అండి ఇది. ఎందుకంటే కాఫీ డేలో ప్రతిసారి కలిసే వాళ్ళు కూడా ప్రతిసారి కాఫీ డే అని చెప్పుకోరు, అడ్డా మన అడ్డాలు కలుసుకుందాం అంటారు. లవర్స్ పార్క్లో వెళ్ళాలనుకున్నా మన అడ్డాలు కలుసుకుందాం అంటారండి. అట్లా యూత్ ఎక్కువగా యూజ్ చేసే పదం ఒక ప్లేస్, వాళ్ళు ఒక లవ్ కన్సర్న్ సంబంధించిన ప్లేస్ కాబట్టి అడ్డాని పెట్టామండి. ఇది అలా లవ్కి సంబంధించిన ఒక ప్లేస్లో జరుగుతున్న కథ అండి. ఇది ఆ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కాబట్టి అడ్డాని పెట్టామండి. ఇంకా మాది ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం 16th నుంచి రేపు నుంచి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందండి. ఫిలిం సిటీలో మొత్తం చేయాలనుకుంటామండి. అది ఇంకేంటంటే లవ్ అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా పేరెంట్స్కి లవ్ విషయం తెలియగానే భయపడతారు, కంగారు పడతారు, తిడతారండి. వాళ్ళే కాదు, పేరెంట్స్ బంధువులందరూ ఫోన్ చేసి కూడా తిడతారు. అప్పుడు తెలుస్తుంది మనకి ఇంతమంది బంధువులు ఉన్నారా అని. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు తప్పేం కదండి, అది భయం. అంటే లవ్ తప్పు చేస్తారేమో, కరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ సాయి గారు చెప్పినట్టు అడ్డా సినిమా స్టార్ట్ అయిందండి. చాలా టైం అయింది, నాకు తెలుసు చాలా టైం అయింది. బట్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది అండ్ చాలా సరదాగా జరుగుతుంది. అండ్ అందరికీ డెఫినెట్గా నచ్చే స్టోరీ అండ్ ఎందుకంటే మా అందరికీ ఇమీడియట్గా నచ్చింది. సో గ్యాప్ తీసుకున్న మంచి సినిమాతో రావాలని టైం తీసుకున్నాను. అండ్ డెఫినెట్లీ మీరు ఈ టైం తీసుకున్నది టైం లేట్ అయినా మంచి సినిమాతో వచ్చారని మీరు అంటారు అని నాకు నమ్మకం ఉంది. సో డెఫినెట్లీ వీ విల్ వర్క్ వెరీ హార్డ్. అండ్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందండి, సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. విల్ ట్రై డెఫినెట్లీ దిస్ ఇయర్. సో ఆల్రెడీ 2 years గ్యాప్ వచ్చింది కాబట్టి డెఫినెట్లీ ఈ ఇయర్ మాత్రం విల్ ట్రై టు రిలీజ్. అండ్ ఐ కెన్ అష్యూర్ యూ, మీరు డెఫినెట్గా ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ బికాజ్ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ఇట్. ఓవరాల్గా డెఫినెట్లీ చాలా బాగా ఉంటుంది స్టోరీ అండ్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ. అడ్డా అంటే ఇట్స్ ఎ లవ్ స్టోరీ. మాస్ టైటిల్ ఉంది అనుకుంటారు కానీ బట్ క్యాప్షన్ వచ్చేసరికి క్యాప్షన్స్ కొన్ని అనుకుంటా ఉన్నాం, లాక్ యువర్ లవ్ ఆర్ ప్లేస్ ఫర్ లవ్ అని కొన్ని క్యాప్షన్స్. సో వెన్ ద టైమ్ కమ్స్ మ్యూజిక్ పోస్టర్స్ ఇవన్నీ వచ్చేసరికి లవ్ స్టోరీ అని అందరికి అర్థమైపోతుంది. షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది అండ్ సెకండ్ షెడ్యూల్ కూడా రేపు స్టార్ట్ అవుతుంది. అండ్ అకార్డింగ్ టు ఎవ్రీవన్ అవుట్పుట్ కూడా 4-5 days వర్క్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. అండ్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఫ్రమ్ దిస్ మూవీ. చాలా మంచి యూనిట్, చాలా మంచి డైరెక్టర్, ఎవ్రీవన్ ఇస్ సో నైస్. ఐఎమ్ ఎంజాయింగ్ ద వర్క్, ఐఎమ్ ఎంజాయింగ్ మై క్యారెక్టర్, especially attitude and also emotional, and the character very different, not a usual character. So I am enjoying, and I also think that I can everyone's character, and this movie is not a usual movie. It's you can think from the title itself, Adda, place for love. It's everything mixture, comedy, romance, action, everything is mixed. So hope for the best. And టీమ్ సెట్ చేయడం తోటి మేము సక్సెస్ కొట్టాం. వెరీ గుడ్ టీమ్. డైరెక్టర్ చాలా బాగా చేస్తున్నాడు. 4 days ఫస్ట్ షెడ్యూల్ అవుట్పుట్ చూసాం, చాలా బాగా వచ్చింది. అంటే సీన్లో యాక్టివిటీని జనరేట్ చేయడంలో డెఫినెట్గా డైరెక్టర్ క్రియేటివిటీ చాలా ఉంది. రషెస్ చెప్తున్నాయి అది ఆ రిజల్ట్. సేమ్ టైం ఈ సినిమా అవుట్పుట్ సైడ్ కానీ క్వాలిటీ సైడ్ కానీ ఏమాత్రం తగ్గకుండా సినిమాని వితిన్ టైంలో రిలీజ్ చేస్తాం. సుశాంత్ చాలా యూత్ఫుల్, అంటే లాస్ట్ 2 movies కన్నా కూడా చాలా భిన్నమైన రోల్ చేస్తున్నారు. ఇప్పుడున్న మేజర్ పాయింట్ ఏంటంటే కరెక్ట్ పార్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నామా లేదా అనే పాయింట్ని తీసుకొని దాన్ని హ్యాండిల్ చేసిన వే, స్టోరీ సైడ్ చాలా బాగా చేశారు కార్తీక్. డెఫినెట్గా ముందుగా నేను స్టోరీ ఆ రకంగా తీసుకొచ్చినందుకు తనకు థ్యాంక్స్ చెప్తున్నాను. డెఫినెట్గా స్టోరీని నమ్మి స్టోరీనే బేస్గా చేసుకొని ఈ సినిమా చేస్తున్నాం. అందువల్లే డిలే అయింది. సినిమాని డిలే చేయకుండా వితిన్ టైంలో రిలీజ్కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ ఆశీర్వదించాలని. వీళ్ళిద్దరూ చాలా బాగున్నారు.
అండ్ డైరెక్షన్ సైడ్ సీన్స్ ఎలా వస్తున్నాయి అన్నీ చాలా బాగున్నాయి, యూత్ఫుల్గా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. అనూప్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ కూడా ఆల్రెడీ 2 సాంగ్స్ కంపోజ్ చేశారు. అదిరిపోయేటట్టున్నాయి సాంగ్స్, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మాకు ఈ సినిమా బాగుంటుందని చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వస్తున్నాం. సో మీరందరూ కూడా మా అందరినీ ఆశీర్వదించాలి, బాగా రావాలి, సక్సెస్ రావాలని ఆశీర్వదించాలి.